కొంతమందికి సీట్లు రాని అభ్యర్థులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది. పని చేయాలి, సమాజ సేవ చేయాలనే వ్యక్తులకి అవకాశాలు కల్పించే బాధ్యత ఈ 3 పార్టీలు కూడా తీసుకుంటామని మరొక్కసారి ఈ సభాపర్వంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 3 రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు మీరు ఆలోచించండి, అసోసియేషన్స్ మీరు ఆలోచించండి. చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. ఒక కాలనీ ఉంది, ఆ కాలనీలో ఉండే హౌస్ అన్ని ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అదే మరి వృత్తిపరంగా చేసే చాలా మంది ఉన్నారు. ఇంకో పక్కన కులపరంగా ప్రతి ఒక్క కులానికి అసోసియేషన్స్ ఉన్నాయి. ఇవందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించండి. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. మీ బాధ్యత మీరు చేయండి, మా బాధ్యత మేము చేస్తున్నాం, మీ బాధ్యత మీరు చేయండి. మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకొని ముందుకు పోవడం కోసం అందరూ ప్రయత్నం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, అందరికీ మరొక్కసారి కంగ్రాచులేషన్స్. సీట్లు వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఒకరిద్దరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా పిలిచాం, మీకు రాలేకపోయినాయి. కానీ ఒకటే చెప్తున్నా, మీ సేవలు తప్పకుండా ఉపయోగించుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలే కాకుండా ఇంకా కొంతమంది వేరే పార్టీలో ఉన్నారు. జెన్యూన్గా ఉండే ప్రతి ఒక్కరికి వారి యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి, పాత హిస్టరీని బట్టి వారికి ఏం చేయాలనో చేసే బాధ్యత పార్టీలుగా మేము తీసుకుంటాం. ఒకే మాట చెప్తున్నా, ఈ రోజు నుంచి ఏ అభ్యర్థి ఏ పార్టీ వాడు కాకుండా 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థులుగా, అందరి అభ్యర్థులుగా ప్రజాహితం కోసం మీరు పనిచేయాలని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండాల్.